వంశీ గారు, మీరు టీడీపీ ప్రభుత్వం చూశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశారు. రెండిటి గురించి తేడా చెప్పాలన్నా ఏం చెప్తారు? అంటే చెప్పాను కదా, ఇది పూర్ సెక్షన్స్కి ఎక్కువ పనికొచ్చేటువంటి ప్రభుత్వం. అంటే మేము 2009లో ఎలక్షన్ మేనిఫెస్టో కింద ఏం చెప్పాం, విజయవాడలో నేనే బ్యాంక్ ఫారాలు ఇచ్చి, ఏటీఎం కార్డులు ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు వస్తే నిరుద్యోగులకు డబ్బులు ఇస్తామనో, లేకపోతే మీ అందరికీ ఎంతో కొంత ఫెసిలిటేట్ చేస్తాం అని చెప్పాం. 14లో మళ్ళీ డ్వాక్రా రుణాలు కానీ, రైతు రుణమాఫీ కానీ చెప్పాం. ఆ రెండు అయితే పూర్తి స్థాయిలో చేయలేదు. డ్వాక్రా రుణాలు అసలు చేయలే, రైతు రుణమాఫీ చేయలే. అట్లాగే ఉచిత విద్యుత్ మీద కానీ, ఇంగ్లీష్ మీడియం మీద కానీ, విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కానీ, ఇట్లా అనేక సార్లు డిఫరెంట్ స్టాన్స్ తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. వైసీపీలో అటువంటి ఇది లేదు, ఒకటే స్టాన్స్, మంచో చెడో తప్పో ఒప్పో ఒకటే పాలసీ. వైసీపీ ఏంటంటే ఒకటే స్టాన్స్, విద్య ప్రభుత్వ బాధ్యతే, ప్రభుత్వమే చేయాలి, వైద్యం ప్రభుత్వ బాధ్యతే, ప్రభుత్వమే చేయాలి, లేకపోతే వెల్ఫేర్ చేయాలి అనేది. చంద్రబాబు గారు ఏమంటారు, ఒకరోజు వెల్ఫేర్ చేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అంటారు. తర్వాత రోజు ఏమంటారు, నేను వెల్ఫేర్ ఇంకా బాగా చేస్తాను, సింగపూర్ చేస్తాను, శ్రీలంక కాదంటారు.